వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి పోహా కట్లెట్ అండి. దీన్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా దీన్ని తయారు చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలకు వీటిని స్నాక్స్లా చేసి పెట్టినట్లయితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ పోహా కట్లెట్ను ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పోహా కట్లెట్ని తయారు చేయడానికి ముందుగా మనం 1 కప్పు అటుకులను తీసుకోవాలండి. ఈ అటుకులను మనం 2-3 సార్లు కడుక్కుని దాని మీద కొద్దిగా నీళ్లు చల్లుకుని దాని మీద మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా చేయడం మూలంగా ఏమవుతుందంటే అటుకులు మనకి చక్కగా సాఫ్ట్గా అయ్యి మెత్తబడతాయి అన్నమాట. ఈలోపు మనం ఏం చేద్దామంటే మీడియం సైజ్ 3 బంగాళదుంపలను తీసుకుని వాటిని సగానికి కట్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని కుక్కర్లో పెట్టుకుని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ బంగాళదుంపలను ఉడికించుకోవాలండి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం అటుకుల మీద మూత తీసి చూస్తే గనక చక్కగా అటుకులు చాలా సాఫ్ట్గా అయ్యాయి కదా. ఈ అటుకులను మనం ఏం చేయాలంటే వీటిని చేత్తో మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించినటువంటి బంగాళదుంపలు ఉన్నాయి కదండి, ఆ బంగాళదుంపలను తొక్క తీసేసి వాటిని సన్నగా తురుముకుని ఈ అటుకుల్లో వేసుకోవాలి. అలాగే ఇందులో మనం కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. 1 అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 అర టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా మనం ఈ పిండిని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ పిండి అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు పిండి రెడీ అయింది కదా. ఈ పిండిలో నుంచి మనం ఒక చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకుని దాన్ని ముందేమో రౌండ్గా చేసుకోవాలి. తర్వాత దాన్ని కట్లెట్ షేప్లో చేసుకోవాలండి. చివర్లు మరీ సన్నగా ఉండకుండా ఇలా రౌండ్గా కట్లెట్ షేప్లో చేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు వేయించుకోవాలండి. దానికోసం మనం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ పోసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం ఏం చేయాలంటే వేరే ఇంకొక గిన్నె తీసుకుని అందులో 2-3 టీ స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలండి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు బియ్యం పిండి అయినా లేదంటే కనుక కార్న్ఫ్లోర్ అయినా కానీ యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలండి. తర్వాత మనం కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కట్లెట్స్ని ఈ మైదా పిండి వాటర్లో డిప్ చేసుకోవాలి. తర్వాత మనకి కట్లెట్స్ క్రిస్పీగా రావటం కోసం ఏం చేయాలంటే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండి, అవి 1 అరకప్పు కార్న్ఫ్లేక్స్ని తీసుకుని వాటిని చక్కగా చేత్తో మెదిపేయాలన్నమాట. చిన్న ముక్కలుగా అయిపోతాయి కదా. అలా అయిన తర్వాత మనం మైదా పిండిలో ముంచాం కదా కట్లెట్, ఆ కట్లెట్ని మనం ఈ కార్న్ఫ్లేక్స్ని చక్కగా పట్టించాలన్నమాట. వాటికి ఇలా పట్టించిన తర్వాత 2 వైపులా వీటిని పట్టించిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వాటిని మనం దులిపేసేయాలి. తర్వాత మనం ఈ కట్లెట్స్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ ఆయిల్లో వేసిన తర్వాత మనం 2 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. వెంటనే కదిపేయకూడదండి. మనం ఒకవైపు వేగిన తర్వాత ఈ కట్లెట్ని రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలండి. ఇలా మొత్తం పిండితో కూడా కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం సన్న అటుకులనైనా యూజ్ చేసినా పర్లేదు, లేదంటే లావుగా ఉన్న అటుకుల్ని యూజ్ చేసినా పర్వాలేదండి. అంతేనండి, పోహా కట్లెట్ రెడీ. చూశారు కదా ఈ పోహా కట్లెట్ను ఎంత ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా బాగా నచ్చే రెసిపీ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో
మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.